దావీదు రాసినట్లుగా మనకు కనబడతా ఉంది. ఏమని చెప్తున్నాడు ఈ కీర్తనలు అంటే? ప్రార్థన చేస్తున్నాడు. ఏం చేస్తున్నాడు? ప్రార్థనే. ఖచ్చితంగా మాట కనపడుతుంది. యెహోవా దయచేసి నన్ను, యెహోవా దయచేసి అభివృద్ధి. మన ప్రార్థనలో అభివృద్ధి కొరకు కూడా ప్రార్థన చేసుకోవాలి, దీవెన కొరకు కూడా మనం ప్రార్థన చేయాలి. 3వ యోహాను రాసిన పత్రికలో యోహాను భక్తుడు అంటాడు, ప్రియుడా నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారము నీవు అన్ని విషయములలో వర్ధిల్లుచు సౌఖ్యముగా ఉండవాలని నీ కొరకు నేను ప్రార్థన చేస్తున్నా. ప్రార్థన దేనిలో అంట? ఆత్మలో వర్ధిల్లుచు, ఆత్మలో అభివృద్ధి. శరీర అభివృద్ధి అంటే ఏంటి చెప్పండి అమ్మా? అందరికి క్వశ్చన్ అండ్ ఆన్సర్స్, మీరే క్వశ్చన్ మీరే ఆన్సర్. శరీర అభివృద్ధి అంటే ఏంటి? ఎంత లాభ అవడమా? శరీర అభివృద్ధి, ఆత్మీయ అభివృద్ధి వేరు, శరీర అభివృద్ధి వేరు. శరీర అభివృద్ధి చెప్పండి. అలాగే చెప్తున్నారు రవి గారు, వచ్చేసినట్టే చెప్తారు. చెప్పండి. శారీరక అభివృద్ధి, శరీరం ఆరోగ్యంగా ఉండటం, లోక సంబంధంగా సంపాదన కలిగి ఉండడం, భోగభాగ్యాలు, ఇల్లు, సామాను, ఇంకా మనం చెప్పాలంటే ధనం, బంగారం, ఇవన్నీ కూడా శారీరకమైన అభివృద్ధి. ఆత్మ సంబంధ అభివృద్ధి అంటే ఏంటి? ఒక క్రైస్తవుడికి ఆత్మీయ అభివృద్ధి అంటే ఏంటి? వెరీ గుడ్. ఏంటమ్మా? దేవునిలో ఎదగడం, ప్రార్థన విషయంలో ఎక్కువ సమయం ప్రార్థించడం, ప్రతిరోజు వాక్యాన్ని చదవడం, ప్రతి ఆదివారము దొంగిలించకుండా దేవుని మందిరానికి వెళ్ళే అలవాటు ఉండడం, దైవికమైన విషయాల్లో ఉత్సాహంగా ఉండడం, దేవుడు ఏం చెప్పాడో అది పాటించడం, ఇది ఆత్మీయ అభివృద్ధి. ఇప్పుడు దావీదు అంటున్నాడు, యెహోవా నన్ను రక్షించుము, యెహోవా నన్ను అభివృద్ధి చేయి. మీ పిల్లల కొరకు, మీ కొరకు ప్రార్థన చేసుకోండి అని దేవుడు చెప్పాడు. యెరూషలేము వీధిలో సిలువ మోస్తూ వెళ్తూ, నా కోసం మీరేం చేయనవసరలా. ఇప్పుడు మనం చేసినంత మాత్రాన దేవుడు సిలువ పైకుండా ఆపుతాడా? అసలు ఇప్పుడు ఏమైనా సిలువ కార్యం జరుగుతుందా? మనం చేస్తున్నాం. ప్రతి ఈస్టర్, గుడ్ ఫ్రైడేకి ఆయన సిలువ వేసి కార్యక్రమాన్ని జ్ఞాపకం చేసుకుని, కొంతమంది అయితే ఆయన ఏకంగా సిలువ వేస్తున్నారు. ఇది చాలా పొరపాటు. కాబట్టి అది అయిపోయింది. ఇప్పుడు మనము మన అభివృద్ధి కొరకు, ఆధ్యాత్మికంగా వృద్ధి చెందడం కొరకు దేవుణ్ణి అడుగుతూ ఉండాలి. బైబిల్లో ఒక ఆశ్చర్యకర మంచి విషయం తెలుసా? నేనును నా ఇంటి వారును యెహోవాను, చెప్పండి, యెహోవాను. ఎవరు చెప్పారు ఈ మాట? యెహోషువ చెప్పాడు. ఎవరెవరంట? నేనును. ఇది అభివృద్ధికరంగా ఉందా? మాట లేదా? నేను, నా పిల్లలు, నా ఇంటి వారందరూ. రాహాబు అనే వేశ్య వేగుల వారు తన ఇంటికి వచ్చినప్పుడు ఏమని వాగ్దానం తీసుకుంది? నన్ను, నా ఇంటి వారిని రక్షించండి. వాళ్ళు ఒక సూచన చెప్పారు, కిటికీకి ఎర్రదారం కట్టుకోమని. కట్టేసుకుంది. వాళ్ళు వెళ్ళగానే ఎర్రదారం కట్టింది కిటికీకి. వారు వెళ్ళిన తర్వాత చేసిన ఇంకొక పని ఏంటంటే, తను తన ఇంటి వారు అందరిని ఇంట్లో పెట్టి తలిపేసింది. దేవునికి స్తోత్రం. మీకేం కనబడుతుంది ఇక్కడ? కుటుంబ విషయంలో రక్షణ కొరకు ఆమె ప్రయత్నించింది. ఇప్పుడు ఎరికో పట్టణంలో ఉన్న వారు అందరూ చంపబడ్డారు. కానీ ఎరికో పట్టణస్థురాలు ఏమి కూడా, ఈ రాహాబు అనే వేశ్య ఏ ఊరికి చెందినామే? ఎరికో పట్టణస్థురాలు, విగ్రహారాధికురాలు, వ్యభిచారి. కానీ రక్షణ పొందిందా లేదా? చూడండి, అభివృద్ధి అంటే ఏంటంటే ఇంటిల్లపాది దేవుని సందులో ఉండడం. దావీదు కూడా ఒక ప్రార్థన చేశాడు, ప్రభువా నిత్యము నీ సన్నిధిలో నా కుటుంబం ఉండినట్లుగా
ఆశీర్వదించి. ఎక్కడుందమ్మా మాట చదువు ఒకసారి కనబడితే? సమూయేలు 2వ సమూయేలు గ్రంథమేనా? మనకు చాలా మంచి మాట, చాలా అద్భుతమైన మాట. దావీదు మాట ప్రార్థన చేస్తూ చెప్తాడు అన్నమాట. అతను అడిగినటువంటి వరం కూడా అది. ఆ 7వ అధ్యాయం 2వ సమూయేలు గ్రంథం 7వ అధ్యాయము 29వ వచనం. పాత నిబంధన 258వ పేజీ 7వ అధ్యాయం చదవండమ్మా. దయచేసి నీ దాసుడనైన నా కుటుంబము నిత్యము నీ సన్నిధిని ఉన్నట్లుగా దానిని ఆశీర్వదించు. యెహోవా నా ప్రభువా, నీవు సెలవిచ్చున్నావు, నీ ఆశీర్వాదం ఉంది, నా కుటుంబం నిత్యము ఆశీర్వదింపబడును గాక. ఆమేన్. దావీదు ఏం కోరుకుంటున్నాడు? అమ్మ మీకు ఇప్పుడు చెప్పిన విషయాలన్నీ ఒక మాట గురించి చెప్తున్నా, అర్థమైందా? దేని గురించి? యెహోషువ ఏమన్నాడు? రాహాబు వేషి ఎవరు రక్షించుకుంది? ఇక్కడ దావీదు ఏమని ప్రార్థన చేస్తున్నాడు? ఏముండాలని కోరుకుంటున్నాడు? నిత్యము నీ సన్నిధిలో ఎవరు ఉండాలి? నేను, నా కుటుంబం అంతా ఉండాలి. ఒక్కడే కోరుకోవట్లా. తర్వాత ఇటలీ పటాలం అనబడిన పటాలంలో కొర్నేలి అని ఒక భక్తిపరుడు ఒకడు ఉండేను. అతడు తన ఇంటి వారందరితో కూడా ఏం కలిగి ఉన్నాడు? వెళ్ళిపోవాలండి అక్కడికి, అపోస్తలులకు వెళ్ళిపోవాలి. మీరు దైవిక జ్ఞానం ఇంప్రూవ్ అవ్వట్లా. ఇప్పుడు ఇంటికి వెళ్తే ఏం వండుకుందాం అనుకున్న వాళ్ళు కొంతమంది రిపేర్ ఏం చేసుకోవాలి, గబక్కన ఏ బెల్లం పెడుతున్నారు, వచ్చేసి అతను పని అవ్వట్లేదు, ఇంటికి వెళ్ళి ఎత్తుక్కోవాలి. చెప్పే ఉంటారు, ఇంటికి వెళ్ళగానే అది వెళ్ళిపోతానమ్మాయి, చికెన్ తీసుకొస్తా, నువ్వు రెడీ ఇంటికి రెడీ చేసి నూరేసి పెట్టు. ఈ విధంగా ప్లాన్ చేసుకుంటున్నాం తప్ప బైబిల్ మాట గుర్తుండట్లా. పెళ్ళి 20 సంవత్సరాలు అయిందనుకోండి, మాకు అయిందిలేండి. 2003 అంటే ఇప్పుడు ఎన్ని వచ్చినాయి? 21 వచ్చినాయా? 22 వచ్చినాయా? 21 సంవత్సరాలు అయింది. పెళ్ళైన సంవత్సరంలో కొన్న చీర 20 సంవత్సరాల తర్వాత ఆ చీర చూపిస్తే, ఆ చీర ముక్క చూపించిన కనిపెట్టరా? చీర ముక్కే, పెద్ద అంతం కాదు, ఇంత ముక్క, ఆ రంగు, ఆ డిజైన్ చూపించడం, ఇది నాదే ఎక్కడ చెప్పేద్దాం. ఎప్పుడుది? పెళ్ళైన కొత్తలు ఎవరో బంధువులు పెట్టారు, ఉన్న చీరలో అదొక చీర, అది కూడా గుర్తే. నిజమంటారా కాదంటారా? వాస్తవమే అది. దాన్ని ఒప్పుకోపోయినా ఖచ్చితమే. కానీ వాక్యం గుర్తుండట్లా, ఆడవాళ్ళకి మగవాళ్ళకి కూడా. అయ్యా ఏం గుర్తుండట్లా? ఏం గుర్తుండట్లా? ఇప్పుడు ఏంటంటే ఏం గుర్తుండట్లేదయ్యా? నాకు వాక్యం గుర్తుండట్లా. కొర్నేలి ఏమంటున్నాడు? తన ఇంటి వారందరితో కూడా ఏం చేస్తున్నాడు? దేవుని యందు భయభక్తులు గలవాడే, ఎల్లప్పుడూ బహు ధర్మ కార్యాలు చేస్తూ దేవునికి ప్రార్థన చేయాలి. ఎంతతో? ఎవరితో? ఇంటిల్లి పాటుతో ప్రార్థన చేస్తున్నారు. కాబట్టి ఆశీర్వాదం అంటే, అభివృద్ధి అంటే ఏమనుకుంటున్నారు? కుటుంబం అంతా రక్షణ పొందడం, రాహాబు వేషలాగా. అర్థమవుతుందా? కుటుంబం అంతా ఒక్కరు కూడా విడిచిపెట్టకూడదు సుమా. అందరు రక్షణ పొందడం ఆశీర్వాదం, అభివృద్ధి. అందరూ దేవుణ్ణి ఆరాధించడం ఆశీర్వాదం, అభివృద్ధి. యెహోషువ కుటుంబం లాగా అందరూ మేము యెహోవాని సేవిస్తాం అంటున్నారు. ఇశ్రాయేలీయులారా, మీరు నది అవతల వచ్చారు కదా, ఆ దేవతను ఆరాధిస్తారు, ఐగుప్తు దేశంలో దేవతను ఆరాధిస్తారు, మీ ఇష్టం. కానీ నేను, నా ఇంటి వారు మాత్రం దేవుణ్ణి ఆరాధిస్తాం. చూసారా? ఇంటిల్లిపాది దేవుణ్ణి ఆరాధించడం అభివృద్ధి, ఇంటిల్లిపాది రక్షణ పొందడం అభివృద్ధి, ఇంటిల్లిపాది కూడా ప్రియ దేవుని బిడ్డలారా దేవుని సన్నిధిలో ఉండడం అభివృద్ధి, ఇంటిల్లిపాది ప్రార్థన చేయడం అభివృద్ధి. అవునంటారా కాదంటారా? అందుకే దావీదు ఏమంటున్నాడు? యెహోవా నన్ను రక్షించుము, యెహోవా మమ్మును ఆశీర్వదించు, అభివృద్ధి కలిగించుము. ఈరోజు నా మీకు కొన్ని ప్రాముఖ్యమైన మాటలు త్వర గుప్తంగా చెప్పి నేను వాక్యాన్ని ముగిస్తాను. నాకు చెప్పాక శరీర అభివృద్ధి వేరు, ఆత్మీయ అభివృద్ధి వేరు. కాబట్టి శరీర అభివృద్ధి అంతా ఇక్కడ విడిచిపెట్టాల్సిందే, అంతేనా? అమ్మ మనం సంపాదించేవన్నీ మనతో పాటు వస్తాయా? విచిత్రంగా ఏంటంటే మొలతాడు కూడా కోసేస్తున్నారు చచ్చిపోయిన తర్వాత.
మొలతాడు కూడా ఉంచట్లా. అంటే అది వెళ్ళిపోద్ది అనుకుంటున్నారేమో, లేదా ఏదైనా ఆగుద్ది అనుకుంటున్నారేమో. ఏంటో ఈ మూఢనమ్మకాలు చాలా అసలు బతుకున్నప్పుడు ముద్దు పెట్టడం కానీ చచ్చిన తర్వాత వాడు పరలోకం వెళ్ళాలని లేకపోతే స్వర్గానికి వెళ్ళాలని ఎన్ని ఆచారాలు చేస్తాము. ఏమండి, ఊరికి కీడు రాకూడదని కాళ్ళు చూపించాలి. ఊరికి తలగా ఎటు ఉండాలి, కాళ్ళు ఇటు ఉండాలి. బాగా కాడా చెప్తారు కాళ్ళు ఉన్నట్టుగా. వాడు చేయాల్సిన అన్నీ అక్కడ చేసి తర్వాత తీసుకెళ్ళి వాడు బాధేసి వచ్చిన తర్వాత ప్రియులారా ఏం జరుగుతుంది? ఈ రోజున మనము చాలా విషయాల్లో దేవునికి వ్యతిరేకంగా నడుస్తున్నాం, వాక్యానికి వ్యతిరేకంగా నడుస్తున్నాం. బైబిల్ చెప్తున్నమాట, ఈ లోకపు నటన ఏమైపోద్దంట? గతించును. ఈ లోకమున్నదంతయు నశించును, భూమి ఆకాశము గతించును, కానీ ఏం నిలబడతాయి చెప్పాలి? ఆయన వాక్యము నిల్చును. ఎక్కడుందన్నమాట? పేతురు రాసిన పత్రిక ఒకసారి చదువుదాం త్వరగా. పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 1వ అధ్యాయం 24 చదవడమ్మా. సర్వ శరీరులు గడ్డిని పోలిన వారు, వారి అందమంతయు గడ్డి పువ్వులే ఉన్నది. గడ్డి ఎండును, దాని పువ్వును రాలును. అయితే ప్రభు వాక్యం ఎల్లప్పుడూ ఏం నిలబడదమ్మా? ఏది నిలబడదు? అందం నిలబడదు. ఈ భూమి మీద మనం సంపాదించి నిలబడము. శారీరక అభివృద్ధి అంతా కూడా నిలబడదు. ఏం నిలబడద్దంట? ఒక్క వాక్యం మాత్రం నిలబడద్దంట. వాక్యము నిలుచును. కాబట్టి మనం దేన్ని కలిగి ఉండాలి? ఇప్పుడు భూమి మీద దేన్ని సంపాదించుకోవాలి? వాక్యం అంటే ఏంటి? దేవుడు. ఆది ఎందు వాక్యం ఉండెను, ఆ వాక్యమే శరీరం ధరించుకుని భూమి మీదకి దిగి వచ్చింది. కానీ ఆయనని ఎవరు అంగీకరించలేదంట. వాక్యమే దేవుడు. దేవుడు చెప్పింది మనం చేయాలి తప్ప మనుషులు చెప్పింది చేసామా? దేవునికి కోపం పుట్టిస్తున్నాం మనం. ఈ రోజున మనం అభివృద్ధి చెందవలసిన విషయాలు ఒక 4 విషయాలు చెప్పి నేను ముగిస్తా త్వరగా వాక్యం. ఒకటి, నెంబర్ 1 చూడండి, బైబిల్ గ్రంథంలోంచి పరిశుద్ధ 2వ దశలోని రాసిన పత్రిక కొత్త నిబంధన మొదటి మాట. దావీదు ఏమని ప్రార్థన చేస్తున్నాడు? నన్ను అభివృద్ధి పరుచుమని ప్రార్థన చేస్తున్నాడు. మనం అభివృద్ధి పొందాల్సింది శరీర విషయాల్లో కాదు. ఏ విషయంలో చెప్పండి? ఆత్మీయ విషయాల్లో. మరి ఏ విషయంలో అభివృద్ధి చెందాలి? ఆత్మీయ విషయాలు ఏంటంటే మొదటి మాట 2వ దశలోని రాసిన పత్రిక 1వ అధ్యాయం 3వ వచనం చదవండి. సహోదరులారా, ఏంటంటమ్మా? మీ విశ్వాసము బహుగా అభివృద్ధి పొందుచున్నది. మీ అందరిలో ప్రతి వాడును ఎదుటివారి చూప ప్రేమ. ఏం అభివృద్ధి పొందాలంట? విశ్వాసం. మీలో ఉన్న విశ్వాసం ఏమవుతుందంట? పౌలు అంటున్నాడు దశలోనికలో ఉన్న సంఘ బిడ్డలతో, ఓ దశలోనిక సంఘమా, నేను మిమ్మల్ని గురించి ఎల్లప్పుడూ దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. ఎందుకో తెలుసా? కారణం మీ విశ్వాసం బహుగా అభివృద్ధి పొందుతున్నది. అభివృద్ధి పొందుతుంది. ఈ రోజున దేవుని దగ్గరకు వచ్చినప్పుడు మనలో ఉన్నటువంటి విశ్వాస పరిమాణము వృద్ధి చెందాలి. లోకమును నమ్మిన దానికంటే ఎక్కువగా, అసలు లోకం నమ్మడమే తప్పు, కానీ ఈరోజు లోకాన్ని నమ్ముతున్నాం, దేవుని నమ్ముతున్నాం. ఈరోజు మనం నమ్మవలసింది ఏంటంటే, విశ్వాసం అంటే నమ్మడం. దేవుని మీద ఆధారపడి దేవుని నమ్మేవారిగా ఉండాలి. దేవుడు చెప్పిన వాక్యాన్ని తూచే తప్పకుండా చేయాలి. ఎందుకంటే నేను చెప్పే కదా, వాక్యము నిలుచును, అన్నీ లయమైపోవును. దేవుడు చెప్పింది ఉంటుంది, చెప్పనిదంతా కొట్టుకుని పోతుంది. ఈరోజున ప్రభువుని నమ్ముకోకుండా మనము ప్రభువు సృష్టించిన ప్రకృతిని నమ్ముతున్నాం, సైన్స్ నమ్ముతున్నాం, టెక్నాలజీని నమ్ముతూ ఉన్నాం. నమ్మొద్దని చెప్పట్లా, కానీ ఇవన్నీ దేవుని ద్వారా కలిగినవి అని నీకు నమ్మకం లేకపోవడం బాధాకరం. విశ్వాసం కర్త, దాన్ని కొనసాగించువాడైన యేసు వైపు చూడుకోకుండా
దేవుడు కలుగు చేసిన దాన్ని ఆధారం చేసుకుని ఇది కరెక్ట్ అనుకుంటున్నాం, తప్పు, ఇది తప్పు. దేవుని యందు విశ్వాసం ఉంచారు. అది విశ్వాసం ఎలా కలుగుద్ది? బైబిల్ చెప్తున్న మాట, విశ్వాసం ఎలా కలిగింది? వినుట వలన. దేని వలన? ఏ మాటలు వింటే? అబ్బా నిజం చెప్పండి, దేవుని మాటలు మనం వింటామా? దేవుని మాటల కంటే ఎక్కువగా లోకం మాటలు వింటాం. ఉన్న విశ్వాసం అంతా ఓడగొట్టుకుంటాం. ఇక్కడ గంట ప్రసంగం విని అక్కడికి వెళ్ళి 3 గంటలు ముచ్చటేస్తాం. ఏది ఎక్కువ బలం అంటారు? నల్ల కుక్కకేమో చికెను మటన్ పెట్టి తెల్ల కుక్కకేమో గంజి పోసేమంటారు. రెండింటికి గొడవ అయితే ఏది గెలిచేది? నల్ల కుక్క, తెల్ల కుక్క. మీరు ఏదే అనుకోండి, నల్ల కుక్క అంటే మనమే, తెల్ల కుక్క అన్న మనమే. నల్ల కుక్క గెలిచిద్దా, తెల్ల కుక్క గెలిచిద్దా? నల్ల కుక్కకి ఏం పెడుతున్నాం? వారానికి 2-3 సార్లు మటను, చికెను, బిర్యానీ, దానికి ఒక మంచి సబ్బు, దానికి ఒక మంచి బట్టలు, దానికి ఒక సెంటు, దానికి ఒక మంచి చెప్పులు, బెల్ట్. ఇవన్నీ ఎవరికి? నల్లకొక్క. నల్లకొక్క అంటే ఏంటి? శరీరం. తెల్లకొక్క ఆత్మ. వెరీ గుడ్. ఏంటమ్మా? ఆత్మ. ఆదివారం పూట బయటకు బయలుదేరికి వచ్చి ఈ రోజు తీసిన బైబిల్ జిప్పు మళ్ళా ఆదివారం తీసేవాళ్ళు ఎంతమందో? స్తోత్రం చెప్పండి. అవునా కాదా? అమ్మో స్తోత్రం చెప్పారంటే నిజమని మీరు అంతా చేసేది. హల్లెలూయా అంటే ఏకంగా అయ్యారు. ఆదివారం తీస్తే మళ్ళీ ఆదివారం జిప్పు తీసే క్రైస్తవులు ఆత్మలు వర్దిల్తారంటారా? అందుకే వాళ్ళకి వాక్యం ఉన్నాం ఇంతలో ఆశ్చర్య విషయం అర్థం కావట్లా. వినాలి జాగ్రత్తగా మందిరానికి వచ్చినప్పుడు వాక్యాన్ని, దేవుని పైన విశ్వాసం కలిగింది. వాక్యాన్ని జాగ్రత్తగా వింటే, జాగ్రత్తగా చదవాలి. దేవుడు మాట్లాడతాడు, అప్పుడే నీకు దేవుని మీద నమ్మకం కలిగింది. ఈ వాక్యం చదవని వాడు వినని వాడికి వేరే వాడి మీద నమ్మకం కలిగింది. అంతేనా కదమ్మా? ప్రార్థన చేసినా కానీ ప్రార్థన చేయించుకుంటారు, తాయిత్తు కట్టించుకునే క్రైస్తవులు లేరా? ప్రార్థన చేసుకుని ప్రియులారా ఆచార సంబంధంగా చేసే క్రైస్తవులు లేరా? ఎన్నిటి విషయాల్లో ఏంటో తెలుసని ఒకటే చెప్తున్నా, వాళ్ళకి విశ్వాసము లేదు, అంతే. దేవుడు ఇల్లు కాపాడాలి, దేవుడు మనల్ని కాపాడాలి. దిష్టి బొమ్మ కాపాడుతా, బొమ్మ కాపాడుద్దా? కొబ్బరికాయ కడితే కొబ్బరికాయ కాపాడుద్దా? గుమ్మడికాయ కడితే గుమ్మడికాయ కాపాడుద్దా? దేవుడు కాపాడవలసిన దేవుడు ఉండగా మనం ఈ పిచ్చి పనులు చేస్తున్నామంటే ఎంత బుద్ధిహీనులు వాడి మనం. మన విశ్వాసం దేని మీద ఉంది? ఇప్పుడు నువ్వే కొనుక్కొస్తావు, బొట్టలో పెట్టుకొస్తావు, నువ్వే దానికి బొట్లు పెడతావు, నువ్వే గుండికి కడతావు, దానికి కడతావు. అది పెంట పువ్వులు కాసే గుమ్మడికాయ, చెత్తలో కాసే గుమ్మడికాయను గునుకొచ్చుకుని డబ్బులు పెట్టి దానికి కడతావు. అది దిష్టి లేకుండా కాపాడుతుంది, దాన్ని నమ్ముతావు. ఒక 4 రోజులు కుళ్ళి కుషించి పాడి తినబడిపోతుంది. దాన్ని నమ్ముతున్నాము, సృష్టికర్తని దేవుడు నమ్మట్ల. మన విశ్వాసం ఎంత బలహీనంగా ఉందండి ఈ రోజున. ఇప్పటికీ రండి, చదువుకున్న వాళ్ళు కూడా చేసే పనులు విచిత్రంగా అనిపించట్లా. చదువుకున్న వాళ్ళండి, చదువు లేని వాడిని వారికి అర్థం కాదు, పాపం మోడు అనుకోవచ్చు. చదువుకుని గొప్పగా పనులు చేసుకునే వారు సైతం కూడా ఈరోజు ఎన్ని ఆచారాలు చేస్తున్నారు. దేవుని బిడ్డలారా గమనించాలి. ఈ రోజున వీటిని నమ్మడం కాదు, దేవుని వాక్యాన్ని నమ్మాలి. విశ్వాసం అభివృద్ధి చెందాలి. నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యం. దేవుడు సాధ్యపరుస్తాడు. దేవుడి దగ్గర రాగానే నీకు రావలసినటువంటి ఒక పని ఏంటంటే విశ్వాసంతో నింపబడాలి. ఎబ్రియులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం త్వరగా మనం చదువుకుని ముందుకెళ్దాం. విశ్వాసం ద్వారా ఏం జరిగిందో చెప్తున్నాడు అక్కడ. ఎక్కడ ఉందంటే అన్నమాట 30 నుంచి చదువుదాం. 30 నుంచి. విశ్వాసం బట్టి 7 దినముల వరకు ప్రదక్షిణం చేయబడిన తర్వాత ఎరుకో గోడలు కూలడు. దేన్ని బట్టి? విశ్వాసం బట్టి రాహాబు వేష వేగుల వారిని సమాధానముగా చేర్చుకున్నందున అవిధేయులతో పాటు నశింపగా పోయాను. దేన్ని బట్టి?
ఇక ఏం చెప్తును అంటే చూడండి ఏం చెప్తాను, ఇక ఏం చెప్పను నేను అన్నట్టుగా ఏం చెప్పుదును? గిద్యోను, బారాకు, సంసోను, యోఫ్తా, దావీదు, సమూయేలును వారిని కూర్చి ప్రవక్తలను కూర్చి వివరించుటకు సమయము. వీళ్ళందరికీ ఏముందంట? విశ్వాసం దేవుని మీద. వారి విశ్వాసంతో రాజ్యములు జయించిరి, నీతి కార్యములు జరిగించిరి, వాగ్దానములు పొందిరి, సింహములను మూసిరి, అగ్ని బలము చల్లార్చిరి, ఖడ్గదారం తప్పించుకుని, బలహీనులుగా ఉండి బలపరచబడిరి, యుద్ధమును పరాక్రమశాలులైరి, అన్యుల సేనలను పారదోడి. ఇంకా చెప్తున్నాడు, ఇంకో భాగం వచ్చింది. స్త్రీలు కూడా కలిపెట్టి దేవుడు ఇక్కడ స్త్రీలు కూడా అంత విశ్వాసం ఉందంట. స్త్రీలను మృతులైన తమ వారిని పునరుద్ధానం వలన మరిగా పొందిరి. చాలు ప్రియులారా, ఇవన్నీ ఎలా జరిగినాయి అంటమ్మా? విశ్వాసం. ఇప్పుడు మనం చెప్పాలి, దేవుని దగ్గరకు వచ్చిన తర్వాత మనలో ఏది అభివృద్ధి చెందాలమ్మా? నీలో ఉన్న నమ్మకం, దేవుని మీద ఉన్న విశ్వాసం ఏమవ్వాలి? పెరగాలి పెరగాలి పెరగాలి. యేసు ప్రభువుతో 3.5 సంవత్సరాలు ఉన్న ఈ శిష్యులకి దేని విషయంలో అభివృద్ధి చెందలేదు? వాళ్ళు విశ్వాసం పెరగదు వాళ్ళకి. అందుకే ప్రభువు విశ్వాసం లేని వారులారా, అల్ప విశ్వాసులారా అని మాటి మాటికి వారిని గద్దించారు. కారణం ఏంటంటే వారికి విశ్వాసం లేనే లేదు. ఈ రోజు మన జీవితాల్లో ఉండవలసింది ఏంటంటే విశ్వాసం ఉండాలి, నేర్చుకోవాలి, నమ్మండి. మీరు ఈ విశ్వాస పరిమాణం పెరగకపోతే అసలు మనం క్రైస్తవులం కానీ కాదు. దేవుని దృష్టిలో, లోకం దృష్టిలో క్రైస్తవులమే, సేవకులు తెలియదుగా క్రైస్తవులమే, విశ్వాసం తెలియదుగా క్రైస్తవులమే, కానీ దేవుని దృష్టిలోకి వచ్చేసరికి మనము అన్యులం. అవునంటారు కాదంటారా? కాబట్టి మొదటిగా చెప్పండి ప్రియులారా, ఏ విషయంలో అభివృద్ధి చెందాలి? 2 కొరింథీ 10:15 కూడా చదవండి. విశ్వాసం గురించి మాట చెప్పండి. 2 కొరింథీ 10వ అధ్యాయము 15వ వచనం. వెరీ గుడ్. మీ విశ్వాసం అభివృద్ధి అయిన కొలది మాకు అనుగ్రహింపబడిన మేరకు లోపలనే సువార్త మరి విశేషముగా వ్యాపింపజేయచ్చు. వాక్యము సువార్తను విస్తరింపచే విషయంలో కూడా, దేవుని నమ్మే విషయంలోనే కాదు, సువార్త ప్రకటించే విషయంలో కూడా. సువార్త అంటే ఏంటి చెప్పండి? చెప్పాలి. సువార్త అనే దేన్ని అంటారు? సువార్తకి ఒక మాట ఉంది. సువార్త అని దేన్ని అంటారంటే అంత సువార్త కాదు, సువార్త కొన్నే ఉన్నాయి. సువార్త అంటే యేసుక్రీస్తు మన పాపాల కొరకు ఈ భూమి మీద పుట్టడం, యేసుక్రీస్తు ప్రభు మన పాపాల కొరకు ఈ భూమి మీద సిలువను మోసి రక్తాన్ని కార్చి చనిపోవడం, యేసుక్రీస్తు 3వ దినమున తిరిగి లేచి పరలోకానికి వెళ్ళడం, ఇదే సువార్త. దీన్ని చెప్పడమే సువార్త. ఇది నమ్మడం సువార్త. అసలు మనం రక్షణ పొందడానికి దేవుని నమ్మాలి. దేని నమ్మి యేసు ప్రభువుని అంగీకరించమంటే ఇవే కారణం. ఈ 3 విషయాలే. మన కొరకు పుట్టాడు, భూమి మీదకి వచ్చాడు, మన కొరకు చనిపోయాడు, మన కొరకు మరణాన్ని తిరిగి జయించి లేచాడు. ఇవి నమ్మితేనే మనకు రక్షణ. సువార్త ఇదే. కాబట్టి ఈ స్వార్థ విషయంలో కూడా మనం విశ్వాసంతో ముందుకెళ్ళాలి. మనం ఏ విషయంలో అభివృద్ధి చెందాలంటే ఈ రోజున దేవుని పిల్లలకి చెప్పండి, మొదటిగా విశ్వాస విషయంలో. మీ ఇంట్లో చిన్న చిన్న వాటికి, అల్పమైన వాటి కొరకు దేవుడి మీద అనుమానంతో బ్రతకండి. దేవుడు చేస్తాడు. విశ్వాసం కలిగి ఉండండి, ప్రయత్నించండి, ప్రార్థించండి, దేవుడిని అడగండి, అభివృద్ధి పరుస్తాడు. ఏ విషయంలో? మొదటిగా విశ్వాస విషయంలో. రెండవ మాట, 1 దశలోనికి రాసిన పత్రిక 4వ అధ్యాయం 10వ వచనం. మీరు ప్రేమయందు మరి ఎక్కువగా అభివృద్ధి నొందుచుండవలననియు సంఘమునకు వెలుపటి వారి ఇలా మర్యాదగా నడుచుకొనొచ్చు, మీకేమీ కొదువ లేకున్నట్లు నేను మీకు ఆజ్ఞాపించిన ప్రకారం మీరును పనులు జోలికి ప్రేమయందు మరి ఎక్కువగా అభివృద్ధి నొందుచుండవలననియు. క్రైస్తవుల అభివృద్ధి అంటే దేవుని నమ్మకం ముందు ఎలా ఉన్నామండి, నమ్మిన తర్వాత ఎలా ఉన్నామండి అని మనం కలిగిన వాటిని చూపించడం కాదు, కానీ మా విశ్వాస పరిమాణం పెరిగింది, దేవుని వాక్యంలో మేము ఎదుగుతున్నాం,
తెలియని విషయాలు మాకు బాగా తెలియబడ్డాయి. అంతకుముందు బైబిల్లో ఏముందో తెలియదు, 10 ఏళ్ళు అవుతుంది, ఇప్పుడు కూడా నాకు ఏం తెలియదు అన్నాం అనుకో, ఎక్కడుంటది? దేవుని కొత్తలో వచ్చినప్పుడు ఏం తెలియదు, సరే 10 ఏళ్ళు అవుతుంది, ఇప్పుడు కూడా ఏం తెలుసు అంటే పెరిగా విశ్వాసంలో దేవుని వెళ్ళాలి. రెండవదిగా ఎక్కడ అభివృద్ధి చెందాలంటే ప్రేమ విషయంలో. బైబిల్ అంతా చెప్పే ఒక మంచి మాట ఏంటంటే దేవుడు లోకం ఎంతో, ఇది బైబిల్లో ఒక మంచి ఉన్నతమైన మాట, గొప్ప మాట ఏంటంటే ప్రేమ. దేవుడు లోకముని ఎంతో, లోకములో ఉన్న మనల్ని దేవుడు ఎంతో ప్రేమించాడు. ఆయన ప్రేమించడం ద్వారా తన కుమారుడు యేసుక్రీస్తు ప్రభువుని ఈ భూమి మీదకి పంపించి, కుమారుని యందు విశ్వాసం ఉంచు ప్రతి వాడును నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయన మన కొరకు అనుగ్రహింపబడ్డాడు. ప్రేమ ఎలా నిరూపించవచ్చో మీకు చెప్పే చాలాసార్లు. అమ్మా, ప్రేమను ఎలా వ్యక్తపరచవచ్చు? క్రియల ద్వారా. ఎవరు చెప్పారు? ఇదేనా? వెరీ గుడ్. ఎలా వ్యక్తపరచాలమ్మా ప్రేమని? క్రియల ద్వారా. క్రియలు చూపించడం ద్వారా నీవు ప్రేమిస్తున్నావని అర్థమవుతుంది ఎదుటి వారికి, కుటుంబానికి అర్థమవుతుంది. కుటుంబంలో కావలసినవి ఏది సమకూర్చకపోతే నీ స్వార్థం నువ్వు తింటూ తిరుగుతూ ఉంటే నువ్వు ప్రేమ లేనివాడు. పిల్లరా, అలాగే బిడ్డల విషయాల్లో జాగ్రత్త కలిగి వారి అవసరాలు తీర్చిన తల్లిదండ్రులు ప్రేమ లేనివారు. వీటన్నిటికంటే ముఖ్యంగా దేవుని ప్రేమించేవారు క్రియలు వేరుకుంటాయి. ఏం చెప్పబడుతుంది? 1 యోహాను రాసిన పత్రిక 2వ అధ్యాయం. యోహాను రాసిన 1వ పత్రిక 2వ అధ్యాయం 4వ చదవండి, 4వ వచనం. 3 నుంచి మనం చదువుకుందాం. 3 నుంచి. మరియు మనం ఆయన ఆజ్ఞలను గైకొని ఎడల దీని వలననే ఆయనను ఎరిగి ఉన్నామని తెలుసుకుందాము. ఆయనను ఎరిగి ఉన్నామని చెప్పుకొనొచ్చు. ఆయన ఆజ్ఞలు గైకొనని వాడు వారిలో లేదు. ఆయన వాక్యము ఎవడు గైకొనునో వారిలో దేవుని ప్రేమ నిజముగా పరిపూర్ణమైన. దేవునికి స్తోత్రం. ప్రేమ క్రియలుగా ఉండాలి. ఆ ప్రేమను ఎలా చూపిస్తామంటే క్రియల ద్వారా. ఆయన ఆజ్ఞలు అనుసరించిన వాడు ఆయన ప్రేమించినట్లు అర్థం. నెలకోసారి గుడికి వెళితే ఆయన ఆజ్ఞ పాటించినట్లా? కష్టం వచ్చినప్పుడు మోకరించి ప్రార్థన చేస్తే నువ్వు ఆయన ఆజ్ఞలు పాటిస్తున్నావా? పండగలతో పబ్బాలతో గుళ్ళో అడుగు పెడితే ఆజ్ఞలు పాటిస్తున్నావా? దేవుని బిడ్డలారా, దేవుని ప్రేమించడము ఆయన ఆజ్ఞలు గైకొనడం అవుతుంది. ఆయన ఆజ్ఞలు గైకొన వాడు ఆయన ప్రేమించిన వాడు అవుతాడు. అలాగే భార్యను కూడా క్రియల ద్వారా చూపించడం ద్వారా ఆమెను ప్రేమించిన వారం అవుతాం. కుటుంబ విషయంలో, బిడ్డల విషయంలో కూడా, సంఘం విషయంలో కూడా క్రియలు లేని ప్రేమ అది ప్రేమే కాదు. నేను నిన్ను ప్రేమిస్తున్నాను, నువ్వంటే నాకు ఇష్టం, నీ కొరకు అది చేస్తా ఇది చేస్తా మాటలు చెప్తాం కాదు, కానీ ఏం చేయాలి? చూపించాలి. దాన్ని క్రియల్లో చూపించాలి. తాజ్మహల్ దేనికోసం పెట్టాడంటే తన భార్య మీద ఉన్న ప్రేమ కోసం కొన్ని సంవత్సరాలు కష్టపడి దాన్ని కట్టించాడు. షాజహాన్ ముంతాజ్ బేగం కొరకు కొన్ని లక్షల కోట్ల రూపాయలు దాన్ని ఖర్చు పెట్టాడు, కొన్ని సంవత్సరాలు కట్టించాడు. అక్కడ ఏముంటుందంటే అక్కడ ఆ తాజ్మహల్ ఒక సమాధి ఉంటుంది అంతే. ఆమె ప్రేమ గుర్తుగా ఆ సమాధి, ఆ తాజ్మహల్ కట్టించిన తర్వాత ఈ షాజహాను పిల్లరా పిచ్చెక్కింది. ఆయన పరిపాలనలో కొంచెం వ్యతిరేకంగా నడవడం ప్రారంభించినప్పుడు తన కొడుకు ఏం చేశాడంటే జైల్లో పడేయించాడు తండ్రిని. ఆ జైలుకున్న కిటికీలో చూస్తే ఇతను కట్టిన తాజ్మహల్ కనపడతా ఉంటుంది, ఆమె సమాధి గుర్తుగా కట్టింది. దాన్ని చూస్తూ ఆయన కూడా మరణించాడు.
భౌతికంగా ఒక మనిషి తన భార్యను ప్రేమిస్తే అన్ని కోట్లు ఖర్చు పెట్టి అంత శ్రమపడి చేస్తే, దేవుడు నిన్ను ప్రేమించి నీ కొరకు ప్రాణాన్ని పెట్టి పరలోకం నుంచి దిగి వచ్చి సమస్తము దానం చేస్తే మనకి ఎంత బాధో గుడికి వెళ్ళాలంటే, దేవుని సందులో కూర్చోవాలంటే, దేవుడు చెప్పింది చేయాలంటే. ప్రియ దేవుని బిడ్డలారా, ప్రేమ అనేకమైన దోషములను కప్పును, దోషాలు కూడా కప్పుతుంది. ప్రియుల కుటుంబంలో సమాధానం, కుటుంబంలో శాంతి, కుటుంబంలో ఆనందం ప్రేమ ఉన్నప్పుడే కలుగుతూ ఉంటాయి. ప్రేమ లేకపోతే ఆ ఇల్లంతా నరకమే. బైబిల్లో దేవుడు చెప్పాడు, పరలోకం మీ మధ్యనే ఉందన్నాడు. అవునా? అన్నాడు ఆ మాట. మన మధ్యన ఎక్కడ ఉంది? ఉంది పరలోకం. ఏమన్నా ఎవరైతే ప్రేమ కలిగి ఉంటారో, ఎవరు దేవుని ప్రేమతో బ్రతుకుతారో వారందరితో పాటు దేవుని రాజ్యం ఉంటుంది. దేవునికి స్తోత్రం. వారి కుటుంబాల్లో ఉంటుంది, వారి జీవితాల్లో ఉంటుంది, వారు ఆనందంగా ఉంటారు దేవుని ప్రేమ కలిగిన వారు. కాబట్టి మనం రెండవది ఎక్కడ అభివృద్ధి చెందాలంటే, ఏ విషయంలో అభివృద్ధి చెందాలంటే ప్రేమించే విషయంలో. దేవుడు మనల్ని ప్రేమించాలంటే మనము నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించాలి. బైబిల్ అంతా చెప్పేది రెండు ప్రేమల గురించి. ఒకటి, నీ దేవుడైన యెహోవాను ప్రేమించు. రెండవది, నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించు. ప్రేమ గురించే చెప్తుంది. మొదట దేవుని ప్రేమించు, తర్వాత నీ పక్కవాడిని ప్రేమించు. 10 ఆజ్ఞలు కూడా 2 ఆజ్ఞలు దేవుడు చేసాడు కొత్త నిబంధనకు వచ్చేసరికి. ఈ 2 ఆజ్ఞలు చెప్పేది ఏంటంటే, దేవుని ప్రేమించు, మనిషిని ప్రేమించు. దేవుడు ప్రేమిస్తే దేవుడిని దీవిస్తాడు. మనిషిని ప్రేమిస్తే నీవు దేవుని యొక్క క్రియలను చూపించిన వాడు అవుతావు. మనిషిని ప్రేమిస్తే దొంగతనాలు చేయవు, వ్యభిచారం ఉండదు, అబద్ధాలు చెప్పరు, మోసం చేయరు, దొంగిలించరు, ఇవన్నీ కూడా చేయకుండా ఉంటారు. అంతే కదా మనిషిని ప్రేమిస్తే. కాబట్టి దేవుని బిడ్డలారా, ఈరోజు ఉదయకాలం మనం జ్ఞాపకం చేసుకోవాల్సిన మాట, ప్రేమించు విషయంలో మీరు అభివృద్ధి చెందవాలని. మొదటి దశలోనివాస పత్రిక 3వ అధ్యాయం 13వ వచనం కూడా ఒక మాట కనపడుతుంది. దశలోనివాస మొదటి పత్రిక 3:13 ప్రేమ గురించి. మరియు మేము మీ ఎడల ఎలాగూ ప్రేమలో అభివృద్ధి పొంది వర్ధిల్లుచున్నామో, అలాగే మీరును ఒకని ఎడల ఒకడును మనుషులందరి ఎడల ప్రేమలో అభివృద్ధి పొంది వర్ధిల్లినట్లు ప్రభువు దయచేయునుగాక. ఆమేన్. ప్రేమలో అభివృద్ధి పొందాలంటే విస్తరించాలి. కాబట్టి ఉదయకాల సమయంలో అభివృద్ధి అంటే ఒకటి, మన విశ్వాస జీవిత పరిమాణం ఎదగడం. 2, దేవుడిని ఎలాగైతే ప్రేమించాడో నీవు నీ కుటుంబాన్ని, నీ పొరుగు వారిని, ఆపదలు ఉన్న వారిని, దేవుని వాక్యాన్ని ప్రేమించి జీవించడం. 3వ మాట, కొలస్సీ పత్రిక 1వ అధ్యాయం 10వ వచనం. నేను ఇంకో మాట చెప్పి ప్రార్థన చేస్తాను. కొలస్సీ పత్రిక 1వ అధ్యాయం 10వ వచనం. ఆత్మసమ్మ వివేకము గలవారును ఆయన చిత్తము పూర్ణము గ్రహించువారునై ప్రతి సత్కార్యంలో సఫలమగుచు దేవుని విషయమైన జ్ఞానమందు అభివృద్ధి పొందొచ్చు. ఏ విషయం అంటమ్మా? దేవుని విషయమైన జ్ఞానమందు అభివృద్ధి పొందొచ్చు. ఆగండి, ఇంకా అవసరం లేదు. కానీ ఏ విషయం అభివృద్ధి పొందాలి మనం? మొదటి మాట ఏంటి? 2వ మాట ఏంటి? 3వ విషయం ఏంటి? జ్ఞానం. జ్ఞానంలో అభివృద్ధి చెందాలి. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ బైబిల్ చదివేవాళ్ళు నిజంగా జ్ఞానవంతులు అయిపోతారు. దేవునికి స్తోత్రం. తెలివితేటలు వస్తాయి. దేవుని నమ్మకం ముందు ఎర్రవడం, పిచ్చోవడం, ఎలా ఉండాలో తెలియదు, ఎలా తినాలో తెలియదు, భాష వేరు, యాస వేరు, పరిస్థితులు వేరు, అలవాట్లు వేరు, పద్ధతులు వేరు. దేవుని దగ్గరికి వచ్చి బైబిల్ చదివి బైబిల్ మాట వింటూ వాక్యం నేర్చుకున్న తర్వాత మన పద్ధతులన్నీ మారిపోతాయి. దేవునికి స్తోత్రం. అవునా కాదా? ఎంత నీటికి మారిపోతాం. ఈరోజు క్రైస్తవులు ఎన్నింటిని మార్చారనుకుంటున్నారు? మిషనరీస్ మన దేశానికి వచ్చి, మన రాష్ట్రానికి వచ్చి ఎన్ని చేశారు? ఎన్ని ఖాళీలు కట్టారు, ఎన్ని హాస్పిటల్ కట్టారు, ఎన్ని కట్టడాలు కట్టారు, వంతెనలు కట్టారు, ఆనకట్టలు కట్టారు,
ఈ జ్ఞానం ఎక్కడదండి అసలు? ధవళేశ్వరం బ్రిడ్జ్ దగ్గరికి వెళ్ళాము మేము, రాజమహేశ్వరం దగ్గరికి వెళ్ళినప్పుడు ఆర్థర్ కాటన్ ఆయన పేరేంటి, ఆర్థర్ కాటన్ ఆయన గారు మ్యూజియం పెట్టారు అక్కడ. నిజంగా ఆయన ఏం చెప్పిన మాట అంటే, ఆయన ఒక మంచి క్రిస్టియన్. ఎప్పుడండి ఎంత తెలియదు కానీ గుర్తులేదు, ఎన్నో సంవత్సరాలు అవుతూ ఉంది ఆ బ్రిడ్జి కట్టి, ఆ ఆనకట్ట గేట్లు కట్టి, ఇప్పటికి ఎంత తుప్పు కూడా పట్టలేదండి అసలు. ఏంటని అడిగితే వాళ్ళు చెప్పారు అక్కడ గైడ్లు చెప్తున్నమాట, ప్యూర్ ఒరిజినల్ స్టీల్ వాడాడంట. ఇక్కడ కాదంట, మన ఇండియాది కాదు, వాళ్ళ దేశానికి తీసుకొచ్చారు ఇక్కడ. ఎంత గొప్ప ప్రేమ, భయం, ఎంత గొప్ప జ్ఞానం, ఎంత చక్కగా కట్టాడో దాన్ని. ఈరోజు గోదావరి జిల్లాల ప్రాంతానికి లక్షల ఎకరాలు మంది ప్రజలు, పొలాలు, నీరు త్రాగడానికి, పంటలు పడడానికి వచ్చిన కట్టడం ఏంటంటే ఆ ధవళేశ్వరం బ్రిడ్జి. అది లేకపోతే సముద్రం నీరంతా కలిసిపోతే వెళ్ళిపోయి. జ్ఞానం చూడండి, అంత గొప్ప జ్ఞానం ఇచ్చాడు మనిషికి దేవుడు. దేవుని నమ్మిన వారు జ్ఞానం కలిగి ఉంటారు. ఈ జ్ఞానం ఎంత తీసుకొచ్చిందంటే కుటుంబాన్ని కడతతే, కుటుంబాన్ని విడగొట్టదు. అదొక కుటుంబాన్ని కట్టేది దేవుని జ్ఞానం. బైబిల్లో ఉన్న జ్ఞానాలు ఎన్నో తెలుసా? లోక సంబంధమైన జ్ఞానం, దయ్యాల జ్ఞానం, దైవ జ్ఞానం. యాకోబులో చెప్తున్నారు దయ్యాల జ్ఞానం, లోక సంబంధమైన జ్ఞానం, పైనుండి వచ్చు జ్ఞానం, అది దేవుని జ్ఞానం. జ్ఞానవంతురాలు ఏం కట్టుకుంటుంది? 3 రాళ్ళు. అది పిల్లల జ్ఞానం లేని వారు గొడవలు పడతారు, జ్ఞానం లేని వారు కుటుంబాలను పాడు చేసుకుంటారు, విడగొట్టుకుంటారు. జ్ఞానం కలిగిన వారు, దేవుని జ్ఞానం సుమా, ఇది దేవుని జ్ఞానం, లోక సంబంధ జ్ఞానం కాదు. ఈరోజు మనం మీడియా ద్వారా నేర్చుకునే జ్ఞానం అంతా లోక సంబంధమైన జ్ఞానం. ఖచ్చితంగా దాన్ని ఒప్పుకోవాలి. చదువుకోవడం వల్ల వచ్చే జ్ఞానం ఏంటి? లోక సంబంధం జ్ఞానమే. చదువుకొని ఉద్యోగం చేసుకొని సంపాదించుకోవడం వచ్చే జ్ఞానమే తప్ప దైవ జ్ఞానం మనకు రాదు. ఈరోజు ఎంతమంది బాగా చదివిన వారు లోకంలో బ్రతుకుతున్నారు, పాపంలో బ్రతుకుతున్నారు, దేవుని ఎరక్కొని బ్రతుకుతున్నారు, కానీ దైవ జ్ఞానం వారికి లేదు. ఈరోజు మనము ఏ విషయంలో అభివృద్ధి చెందాలంటే దైవ జ్ఞానం. దేవుని సృష్టి ఆయన జ్ఞానంతో చేయబడింది. మర్మం, అది మర్మం, ఎవ్వరికి అర్థం కాదు అసలు. ఇప్పటికీ అసలు భూమి కింద చోట్ల ఏముందో తెలీదు, ఆకాశం లోపల ఇలా గెలాక్సీలో ఏముందో తెలీదు, సూర్యుడు దగ్గరికి ఎవడు వెళ్ళలేడు. అసలు ఈ సృష్టి ఎవ్వడికి అర్థం కాదు. యోగు గ్రంథం చదవండి. ఆయనకు బోధించువాడెవడు, ఆయనకి చెప్పేవాడెవడు, ఆయన జ్ఞాన మర్మములను ఎవడు తెలుసుకోగలడు? ఎవడో తెలుసుకోలేడు. అసలు మనిషి యొక్క బాడీ లోపల ఏం జరుగుతుంది ఎవడో తెలుసు? బ్రతికున్నాం, చచ్చిపోయినప్పుడు ఏం జరిగింది, ఏం బయటికి వెళ్ళింది ఎవడో తెలుసు? మర్మాలు కదండి, జ్ఞానం కాదంటారు ఇది. దేవుని ప్రజల, దేవుడు ఎంత జ్ఞానంగా మనల్ని సృష్టించాడో. కాబట్టి మనం కూడా ఏం తెలుసుకోవాలి? దేవుని జ్ఞానాన్ని కలిగి ఉండాలి, దానిలో అభివృద్ధి చెందాలి. దేవుని జ్ఞానం అంటే ఏంటి? రూపాయి దాచుకోవడం. దాచుకోవద్దా ఏమ్మా? దాచుకుంటున్నాను చెప్పట్లేదమ్మా. అంటే ఎలాగో దాచుకుంటున్నారు జ్ఞానంతో అనుకుంటే మీకు అర్థమైంది వాళ్ళ. దేవుని జ్ఞానం అంటే రూపాయి దాచుకోవడమే జ్ఞానం కాదు. అసలు దేవుని జ్ఞానం అంటే ఏంటి? ఒక కుటుంబాన్ని కట్టడం. చూడండి బైబిల్ వచ్చి యాకోబు రాసిన పత్రిక 3వ అధ్యాయం. ప్రియ దేవుని బిడ్డలారా 13 నుంచి చదువుదాం. మీలో జ్ఞాన వివేకము గలవాడెవడు? వాడు జ్ఞానంతో కూడిన సాత్వికం గలవాడై తన యోగ్య ప్రవర్తన వలన తన క్రియల వలన కనపరచుకోలేను. అయితే మీ హృదయములో సహింపనలని కాని మత్సరమును వివాదం ఉంచుకున్న వారైతే అతిశయపడవద్దు, సత్యములకు విరోధంగా అబద్ధం ఆడవద్దు. ఈ జ్ఞానము, ఏ జ్ఞానం? ఈ జ్ఞానం పైనుండి దిగి వచ్చినది కాక భూ సంబంధమైనది, ప్రకృతి సంబంధమైనది, దయ్యముల జ్ఞానం అంటే అంట. అమ్మా చెప్పండి, ఎన్ని జ్ఞానం వచ్చాయి కదా?
భూ సంబంధమైనది అంటే ఏంటి? శరీర సంబంధమైన జ్ఞానం భూ సంబంధం అంటే. రెండోదిగా అంటే ఈ సృష్టిని చూసి అబ్బా పండుగ కానీ ఆ సృష్టిని దేవుడికి అర్థం కాదు. వాటిని చూసి అనుభవిస్తాడు, అబ్బా ఏముందో అది ఇది అంటాడు, కానీ ఈ జ్ఞానం నేర్చుకుంటాడు తప్ప దానికి వెనకాల ఉన్న రహస్యం అని తెలుసుకోడు. మూడోది దయ్యాల జ్ఞానం. ఏంటంటే ఇది దయ్యాల జ్ఞానం. ఎప్పుడు కొట్టుకోవడం, తిట్టుకోవడం, బూతులాడుకోవడం, ప్రియులారా ఎదురు చెప్పడం, మాట వినకపోవడం, కుటుంబం అంతా పాడైపోయి చేసుకోవడం. ఇందాక చెప్పి చూసారా, డబ్బులు దాచుకోవడం అంటే దయ్యాల జ్ఞానమే. భర్తకు తెలియకుండా డబ్బులు దాని ఏమంటారు దీన్ని? ప్రియ దేవుని బిడ్డలారా, ఇటువంటి జ్ఞానం దయ్యాల జ్ఞానం. భార్యకి తెలియకుండా భర్త, భర్తకు తెలియకుండా భార్య, వీళ్ళ తెలియకుండా తల్లిదండ్రులు తెలియకుండా పిల్లలు, ఇవన్నీ ఏంటంటే దయ్యాల జ్ఞానం. చెప్పండి, చదవండి. అక్కడ ఏలయనగా మత్సరమును వివాదమును ఎక్కడ ఉన్నదో అక్కడ అల్లరియు ప్రతి నీచి కార్యమును. చూసారు, ఈ జ్ఞానం వల్ల ఏం కలుగుతాయి అంట? అల్లరి, వివాదము, మత్సరము, నీచి కార్యం, నీచమైన కార్యం జరుగుతాయి. అయితే ఇది ఇంపార్టెంట్. అయితే నాలుగో జ్ఞానం ఏంటిది? పైనుండి వచ్చు జ్ఞానము. మొట్టమొదట వెరీ గుడ్, ఏంటంటే అది పరిశుద్ధమైనది. తర్వాత రెండవది ఏంటమ్మా? దేవుని జ్ఞానం కలిగిన వాళ్ళు ఒకటి పవిత్రంగా ఉండడానికి ఇష్టపడతారు, రెండవదిగా సమాధాన పడతా ఉంటారు. దేవుని జ్ఞానం ఏం చేస్తుందమ్మా? సమాధానం నడిపిస్తూ ఉంటుంది. మూడవదిగా అంటే సున్నితంగా ఉంటారు, తర్వాత సులభంగా లోబడతారు, తగ్గించుకుంటారు, కనికరంతో మంచి ఫలంతో నిండుకున్నది, పక్షపాతమైనను వేషధారణైనను లేనిదినై ఉన్నది. ఇదే జ్ఞానం పైనుండి వచ్చి దేవుని జ్ఞానం. దేవునికి స్తోత్రం. ఇప్పుడు మనం దేని అభివృద్ధి చెందాలి అంటే దేవుని జ్ఞానం విషయంలో అభివృద్ధి చెందాలి. సామెతలు 30లో చెప్పబడుతుంది కదా, ఆమె వేగునే లేచి తన ఇంటి వారి కొరకు ఆహారము, ఆమె దీపము ఆరిపోదు, తన భర్త ఊరి గౌనిలో పెద్దలతో కూర్చుండును, ఆమె పిల్లలు లేచి ఆమెను మా తల్లి ధన్యురాలు అందరూ. ఆమె తన పనికత్తెల కొరకు పనిని జీతమును సిద్ధపరచును. ఎవరండి? జ్ఞానవంతురాలైన స్త్రీ. దేవుని జ్ఞానం ఉంటే ఎంత ఉంటుంది అన్నమాట. లేకపోతే చిందరవందర కుటుంబమే, అంతే గందరగోళం, ఆర్థికంగా నష్టపోతారు. దేవుని జ్ఞానం లేనప్పుడు ఆర్థికంగా నష్టపోతారు. ఎందుకని? అది ఎలా ఖర్చు పెట్టదో తెలియదు. కొంతమంది డబ్బులు ఇవ్వడం కూడా దేవుడు కొంత తక్కువ ఉంటుంది. అది ఎలా ఖర్చు పెట్టదో తెలియదు. దైవికంగా ఖర్చు పెట్టరు, అవసరాలను బట్టి ఖర్చు పెట్టరు, వ్యర్థమైన వాటిని ఖర్చు పెట్టినప్పుడు దేవుని జ్ఞానం లేదు వారికి. బట్టలు ఉన్నాయి, మళ్ళా బట్టలు కొంటారంటే ఏం లేదు మనకి, మళ్ళా కొంటున్నాడు. జ్ఞానం లేదు. అవి ఇంకా చెరగల, పాత బడల, మళ్ళీ కొంటున్నాం. బట్టలు పిచ్చి, జ్ఞానం లేదు. వస్తువులు పిచ్చి, జ్ఞానం లేదు. ఆభరణాలు పిచ్చి, జ్ఞానం లేదు. ఈ పిచ్చిలన్నీ కూడా దేవుని జ్ఞానం లేదు. అందుకనే ప్రియ దేవుని బిడ్డలారా, చాలా మంది కుటుంబాలు కట్టబడకపోవడం కారణం ఏంటంటే ఇదే. భర్త సంపాదిస్తుంటే దోషి, భార్యలు మోసం చేసేవారు, జ్ఞానం లేదు వీళ్ళకి. కుటుంబంలో ఒకరు కష్టపడుతుంటే 10 మంది ఓరనే కూర్చుని తింటాం, జ్ఞానం లేదు వీళ్ళకి. ఏదో ఒక పని చేసి ఏదో ఒక విధంగా సహాయం చేద్దాం, పడదాం. జ్ఞానం కలిగిన వాళ్ళు అలా ఉండరు. వాళ్ళు లోబడతారు, కనికరం చూపుతారు, పవిత్రంగా ఉంటారు, సమాధానం కోరుకుంటారు. ఇది దేవుని జ్ఞానం. కాబట్టి మనం దేవుని అభివృద్ధి చెందాలమ్మా, చెప్పాలి. 2 పేతురు 3:18 కూడా మాట చెప్పండి. 2 పేతురు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 18వ వచనం. బైబిల్ మూసేసే లేకుండా అన్నారు. ఎందుకనయ్యా? ఈ బుద్ధి కాదు. 3వ పద్ధతి మరియు మన 2 పేతురు 3:18 మరియు మన చదువు 10
మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు అనుగ్రహించు కృపయందును జ్ఞానమందును అభివృద్ధి పొందుడి. ఆయన యుగాంత దినం వరకు మీకు మహిమ కలుగును గాక. కృపయందును జ్ఞానమందును ఏం కలగాలి? అభివృద్ధి పొందమంటారు. కాబట్టి మనం అభివృద్ధి పొందవలసింది ప్రియ దేవుని బిడ్డలారా. 1 విశ్వాసం, 2 ప్రేమ, 3 జ్ఞానం, 4 సామెతలు 11:24. ప్రార్థన చేసుకుందాం. ఇంకా ఈ మాట చదువుకుని ప్రార్థన చేసుకుందాం. సామెతలు 11వ అధ్యాయం 24వ వచనం చదవండి. వెదజల్లి అభివృద్ధి పొందువారు కలరు, తగిన దానికన్నా తక్కువ ఇచ్చి లేమికి ఇచ్చువారు కలరు, లేమికి వచ్చువారు కలరు. చాలా చాలా ప్రియమైన వెదజల్లి అభివృద్ధి పొందువారు. అభివృద్ధి ఏ విషయంలో అంటే వెదజల్లే విషయంలో. ఎకరానికి 40 బస్తాలు ఒడ్లు పండుతున్నాయి అనుకుందాం. ఎన్ని బస్తాలు ఒడ్లు చల్లితే 40 బస్తాలు వస్తున్నాయి? 40 బస్తాలు చల్లాలా? ఎన్ని చల్లాలి? 1 బస్తా చల్లితే సరిపోతుంది. 1 బస్తా చల్లితే 40 బస్తాలు ఒడ్లు ఇంటికి వస్తున్నాయి. ఇది దేనికి సాదృశ్యం అండి? మనం ఎక్కడ అభివృద్ధి చెందాలంటే, ఒక చెట్టే పెట్టాం. నిన్న మామిడికాయల కోసం శంకర్ మార్కెట్ దగ్గరికి వెళ్తే ఒక చెట్టే కొన్నాడంట ఆయన. ఒక చెట్టే కొన్నానండి. ఇన్ని చెప్పాడండి, కాయ గుర్తులేదు. ఇప్పుడు 4,000 కాయలు కోసాం. ఎంత పెద్ద చెట్టు మరి ఏంటి అర్థం కాదు. అందుకని కాదయ్యా, 4,000 కాయలు కోసారంట. ఇంకా 1000 కాయలు ఉన్నాయంట. రేపు సోమవారం కోసి ఇది పచ్చడికి ఇద్దామని అంటాడు. అక్కడ మామిడికాయలు ముక్కలు పడుతున్నారు. అక్కడ సోమవారం మంగళవారం ఎలక్షన్ తీసుకొస్తానండి, అప్పుడు కొనుక్కుంది కదా అన్నాడు. ఏంటండి, ఒక్క ఇత్తనం పెడితే ఎన్ని కాయలు కాసింది? 8,000 కాయలు సుమారు అనుకోండి. నేను అంచనా వేసాను 10,000 కాయలు కాసిందేమో. అంతకాయ కాదు, అంత మహావృక్షం అది చూసారా? వెదజల్లి ఎలాగంటే వేసింది అంతా ఒక్క విత్తనం. ఇది మీకు అర్థమవుతుందా? దేవునికి మనం ఇచ్చుట ద్వారా అభివృద్ధి పొందుతాం. ఇచ్చుడులో అభివృద్ధి చెందాలి. 4వ మాట వెదజల్లి అభివృద్ధి చెందడం అంటే, చల్లేవు గుప్పుడు విత్తనాలు, గుప్పుడు చల్లేవు, కోసేటప్పుడు పనలు కోసుకెళ్తాం. ఇది మనము ఎప్పటికీ పరలోకములో ధనాన్ని సమకూర్చుకోమన్నాడు దేవుడు సువార్తలో. పరలోకంలో ధనాన్ని సమకూర్చుకోండి ఏంటి అర్థం? అక్కడ ఇక్కడి నుంచి మనం తెచ్చేటప్పుడు జోలు పెట్టి చచ్చిపోతే పరలోకం తీసుకెళ్తామనే కాదు కదా. ఇక్కడ చేసే మంచి పనులను బట్టి రక్షణ పొంది దేవుని పనికి, దేవుని సంఘానికి సహకారులుగా వెదజల్లే విషయంలో మనం ఉంటే, ఇక్కడ చేసిన ప్రతి సహాయము పరలోకంలో సమకూర్చబడతాం. అక్కడ దాయపడతాయి. మనం ఇప్పుడు ఏం దాచుకున్నామంటే, భూ సంబంధంగా మనము వెదజల్లుతూ ఉన్నాం. భూ సంబంధంగా సంపాదించుకోవడానికి ప్రయత్నం చేస్తాం తప్ప పరలోకంలో కూడా సంపాదించుకోవడం. ఇక్కడంతా కూడా బైబిల్ చెప్పబడిన చిమ్మెటయో దొంగలు కన్న వేసి దొంగిలిస్తారు, చిమ్మెట కొట్టి వేస్తుంది. ఆయన పరలోకం దాన్ని ఎవరు దొంగిలిస్తారు చెప్పండి? పరలోకంలో అక్కడ చెదలబడతాయా? ఆ ధనం ఏంటి? ఇక్కడ వెదజల్లడం వల్ల. ఇక్కడ దేవుని కోసం ఎంత కష్టపడతావు, ఎంత ఖర్చు పెడతావు, ఎంత ప్రయాసపడతావు, దేవునికి ఎంతగా మనం సహకారులుగా ఉంటాము, ఎంత దేవునికి ఇచ్చి దేవుని పనిలో మనము రహస్యంగా ఉంటాము. ధనవంతుడైన అరిమిత యోసేపు ధనవంతుడే. తన సహాయం అంతా ప్రత్యక్షంగా లేదు, అసలు తను చేసిన సహాయం అంతా రహస్యంగానే ఉంది. వెనకాల ఉండి దేవుని పని జరిగించాడు. ఇలా వెదజల్లడం వల్ల నువ్వు ఏ విషయంలో అభివృద్ధి చెందాలంటే, నీ చెయ్యి కొరచగా ఉండకూడదు, నీ చెయ్యి అవిటి చెయ్యిగా ఉండకూడదు, నీ చెయ్యి పిల్లల విస్తారమైన చెయ్యిగా అది మార్చబడాలి. దేవునికి ఇచ్చు విషయంలో నీవు ఒక దొంగగా కనబడకూడదు, ఎండిపోయిన వ్యక్తిగా కనబడకూడదు. వెదజల్లడం అంటే ఇదే. వెదజల్లి అభివృద్ధి పొందిన వారు కలరు. మనము ఇవ్వడం విషయంలో ఆలోచిస్తున్నాం కానీ దేవుడు ఇస్తున్న వాటిని ఎందుకు ఆలోచించట్లా? దేవుడు ఎన్నిస్తున్నాడు, ఆయనకి ఎంత మనం ఇచ్చే వారంగా ఉండాలి. అభివృద్ధి అనేది అక్కడే అర్థమవుతుంది దేవుని బిడ్డలారా. ఈరోజు మనం జ్ఞాపకం చేసుకుని వెదజల్లి
అభివృద్ధి పొందిన వారు కలరు, తగిన దానికంటే తక్కువ ఇచ్చి లేమి కూర్చువారు కలరు. ఎక్కడికి వచ్చేసారంట వాళ్ళు? దరిద్రతకు వచ్చేసారంట. ప్రియ దేవుని బిడ్డలారా, అభివృద్ధి. దావీదు ప్రార్థన, ప్రభువా మమ్మను అభివృద్ధి పరచుము, నన్ను రక్షించుము, అభివృద్ధి పరచుము. ఏ విషయంలో అభివృద్ధి? శరీర విషయాల్లో కాదు. ఒక ఇల్లంతా రక్షణ పొందడం అభివృద్ధి, ఒక ఇల్లంతా పిల్లల దేవుని ఆరాధించడం అభివృద్ధి, ఒక ఇల్లంతా దేవుని సన్నిధిలోకి వెళ్ళడం అభివృద్ధి, ఒక ఇల్లంతా కలిసి ప్రార్థన చేయడం అభివృద్ధి అని చెప్తూ 4 విషయాల్లో మనం అభివృద్ధి చెందాలని మీకు చెప్పారు. ఒకటి చెప్పండి, ముగించుకుందాం. విశ్వాసం వృద్ధి చెందాలి. నీ నమ్మకము కొన్నిటి విషయాలు మాత్రమే కాదు, అది విస్తరించాలి. దేవుని మీద అపారమైన నమ్మకం రావాలి. చావు బ్రతుకుల్లో చచ్చిపోతానికి సిద్ధమున్న సమయంలో కూడా ఏదో తాడు కడితే బతుకుతారని చెప్పి తాడు తీసుకొస్తే అది వద్దు అని చెప్పడమే. చావు బ్రతుకుల్లో కూడా ఇది కట్టుకోకూడదని నువ్వు గ్రహించి దాన్ని కట్టుకోకుండా ఉండడమే విశ్వాసం. నీది తప్పకోకుండా బ్రతకడం విశ్వాసం. రక్షణ పొందిన తర్వాత చేయరాని పనులు చేయకోకుండా నువ్వు కాపాడుకోవడమే విశ్వాసం. ఇది ఈ విషయంలో అభివృద్ధి చెందాలి. రెండోది ప్రేమ విషయంలో, సహోదర ప్రేమ విషయంలో, దేవుని ప్రేమించే విషయంలో, ఆజ్ఞలు గైకొనే విషయంలో, క్రియలు చూపించే విషయంలో అభివృద్ధి చెందాలి. మూడవదిగా దేవుని జ్ఞానం విషయంలో అభివృద్ధి చెందాలి. ఈ జ్ఞానం లేక ఇంకా పాపంలో ఉన్నవారు ఎంతమందో, దేవుని జ్ఞానం లేక లోకంలో పాపంలో అంధకారంలో జీవిస్తున్నవారు, సత్యంలో రాక ఇంకా చీకట్లో ఉన్నవారు, వెలుగులో రాకుండా దేవుడు ఈయన తెలియకుండా బైబిల్ తెలియకున్న వాళ్ళు, పిల్లల ప్రభుని గురించి తెలియని వాళ్ళు, తెలిసినా ప్రభు దగ్గర రాని వాళ్ళు ఎంత అజ్ఞానంలో ఉన్నారు. ఈరోజు దేవుడు తెలియక కుటుంబాలు విడిపోయాయి, భార్యాభర్తలు విడిపోయారు, కుటుంబాలు ముక్కలైపోయినాయి, జీవితాలు సర్వనాశనం అయిపోయినాయి. కారణం దేవుని జ్ఞానం వారికి లేదు. ఈరోజు దేవుని సన్నిధికి వచ్చిన మనము ఏ విషయంలో అభివృద్ధి చెందాలి? దేవుని గురించిన జ్ఞానం విషయంలో. నాలుగవదిగా వెదజల్లు విషయంలో అభివృద్ధి చెందాలి. దేవునికి ఇచ్చు విషయంలో మనం మొండి వారిగా అవిటి వారిగా ఉండకుండా ఎంత ఇవ్వబడతామో దానికి 4 అంతలుగా, ఇంకా చెప్పండి బైబిల్ చెప్తున్నమాట, 100 అంతలుగా వారు ఫలిస్తారని దేవుడు చెప్పబడుతుంది. ప్రియ దేవుని బిడ్డలారా, కాబట్టి ఈ విషయంలో అభివృద్ధి చెందుదాము, ప్రభువుకు అప్పగించుకుందాం, ప్రభు రక్తంలో కడగబడతాం. ఈ లోపాలు ఒకవేళ ఈ విషయం విన్న విషయం లోపాలు ఉంటే ప్రభు దగ్గర సరి చేసుకొని దిద్దుకుందాం. ప్రభు మమ్మల్ని ఈ విషయంలో అభివృద్ధి పరచును ఆయన అడుగుదాం. యేసుక్రీస్తు రక్తంలో కడగబడతాం. దేవుడి వాక్యం దీవించును కాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మోకరించండి, కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. అభివృద్ధి అంటే ఏమనుకుంటున్నావు నువ్వు? మనం ఏమనుకుంటున్నాం? ఇల్లు, వాకిలి, పిల్లలు, ఆస్తిపాస్తులు, పశువులు, ధనం, బంగారం, ఇవే అభివృద్ధి అని అనుకుంటున్నాం. ఇది శరీర భౌతికమైన అభివృద్ధి. దేవుని పిల్లలారా, ఇవేమి నేను రక్షించలేవు. ఆస్తి దినమందు ఆస్తిని రక్షించలేదు. ఆస్తి అక్కరకు రాదు. రక్షించేది నీతి మరణంలో రక్షించను. దావీదు ప్రార్థన, ప్రభువా మమ్మల్ని రక్షించము, మమ్మల్ని అభివృద్ధి పరచుము. ఎంత గొప్ప ప్రార్థన! అభివృద్ధిని కోరుకుంటున్నాడు దేవుని ద్వారా. ఏ విషయంలో అభివృద్ధి చెందాలి? ఈరోజు 4 విషయాలు విన్నాం. ప్రియ దేవుని బిడ్డలారా, ప్రార్థన చేయండి. అయ్యా మమ్మల్ని విశ్వాసంలో అభివృద్ధి పరచును ఆయన. మేము ఇంకా నేను పూర్తిగా నమ్మని వారిగా ఉన్నాం. ఇంకా లోకంలో ఉన్న అపవిత్రమైన వాటి మీద దృష్టి పెట్టి వాటిని నమ్ముతున్నాం, అవి చేస్తున్నాం. ఆచారాలు, విగ్రహారాధన, మతపరమైనవి, సాంఘిక పరమైనవి, సాంప్రదాయపరమైనవి, దేవునికి నీకు విరోధమైన వాటిని చేసి అవి చెయ్యాలి, చేయకపోతే నష్టం కలుగుతుందని నమ్ముతున్నాం. రోజులు పాటిస్తున్నాం, సంవత్సరాలు పాటిస్తున్నాం, దినాలు పాటిస్తున్నాం. విశ్వాస విషయంలో బలహీనమైపోయాను ప్రభువా. ఈరోజు మమ్మల్ని అభివృద్ధి పరచుకుని ప్రభుని అడుగుతాం. ప్రేమని అభివృద్ధి పరచును ఆయన. నీవెవరు అంటే ప్రేమ గల దేవుడు. నీ ప్రేమ మాలో ఉంటే మేము ప్రేమిస్తాం, నిన్ను ప్రేమిస్తాం, నీ వాక్యాన్ని ప్రేమిస్తాం, ఇతరులను ప్రేమిస్తాం. నీ వాక్యం అంతా, ధర్మశాస్త్రం అంతా, బైబిల్ అంతా చెప్పేది ప్రేమ గురించి ఆయన. ఆ ప్రేమ విషయంలో మమ్మల్ని అభివృద్ధి పరచును ఆయన.
మూడవదిగా జ్ఞానం విషయంలో అభివృద్ధిపరచు నాయన. దయ్యాల జ్ఞానం ఉంది, ప్రకృతి సంబంధమైన జ్ఞానం, భూ సంబంధ జ్ఞానం, ఇవేమి మమ్మల్ని రక్షించలేవు, మా కుటుంబాలు కట్టలేవు నాయన. నీ జ్ఞానం మాకు దయచేయి ప్రభువా. అది పవిత్రమైనది, అది సమాధానకరమైనది, అది మృదువైంది, అది లోబడేది, అది కనికరం గలది. అటువంటి జ్ఞానంలో మమ్మల్ని అభివృద్ధిపరచున్నాయి. నాలుగవదిగా మీకు ఇచ్చిన విషయంలో అభివృద్ధిపరచున్నాయి. ఇవ్వాలన్న మనసు, అది వాక్యమని, అది నీవు చెప్పిన ఆజ్ఞని, ఇచ్చుట ద్వారా నువ్వు ఎంతగా దీవిస్తావో అన్న సత్యం మాకు తెలియపరచున్నాయి. అభివృద్ధిపరచు నీకు ఇచ్చే విషయంలో. నీకు ఇవ్వకే ప్రభువా, తక్కువగానే ఇచ్చి లేమికి కారణమైన వారు కారణన్నావు ప్రభువా. నిజమే, ఈ విషయంలో మమ్మల్ని అభివృద్ధిపరచండి. చిన్న వాక్యాన్ని మా హృదయాలు ముద్రించండి. దుష్టులు ఎత్తుకొని పోకుండా కాపాడండి. వీళ్ళందరినీ బలపరచండి. యేసు నామములో ప్రార్థన చేస్తూ ఉన్నాము తండ్రి, ఆమేన్.